హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి గుడ్లు పులుసు చేసి చూపిస్తానండి. సింపుల్ పద్ధతిలో. కావాల్సినవి ఉల్లిపాయలు, గుడ్లు, టమాటాలు, చింతపండు పులుసు. చూడండి, కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము. నా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్ అండి. ఆయిల్ వేడెక్కిందండి. చూడండి, ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాము. సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తానండి. గుడ్లు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఒక 5 నిమిషాలు చక్కగా మగ్గనిద్దాము. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అండి, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గనిద్దామండి. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాము. సింపుల్ పద్ధతిలో చేసి చూపిస్తానండి. గుడ్లు పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏ రకమైన మసాలాలు వాడట్లేదండి నేను. తర్వాత కొద్దిగా టమాటాలు వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుందాము. చూడండి, నా వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. చక్కగా మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆ టమాటాల్లోనే చక్కగా ఉడికిపోయింది చూడండి. తర్వాత సరిపడా కారం వేసుకుందాము. నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి, టేస్ట్కి తగ్గట్టు. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకొని ఓ 10-15 నిమిషాలు అలా వదిలేద్దామండి. మూత పెట్టేసుకుందాము. చూడండి, నా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. స్కిప్ చేయబాకండి. సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను గుడ్లు పులుసు. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు చింతపండు రసం పోసేసుకుందామండి. చూడండి, చింతపండు రసం వేసేసిన తర్వాత చక్కగా కలుపుకుందాము. ఒక 15 నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టేసి. చూడండి, ఈ విధంగా ఎలా ఉడికిపోయిందో చూడండి. ఆయిల్ పైకి వచ్చేసింది. ఆ గుడ్లు వేసేసుకుందాము. గుడ్లు వేసేసుకొని చక్కగా కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా చిక్కగా ఉంటే బాగుంటుందండి గుడ్లు పులుసు. చూడండి, చిక్కగా వచ్చేసింది. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించేసుకుందామండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది, చిక్కగా అయిపోయింది. చూడండి, గుడ్లు పులుసు చిక్కగా ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. చూడండి, చక్కగా ఉడికిపోయింది. టేస్టీ టేస్టీ గుడ్లు పులుసు రెడీ అయిపోయింది. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. సింపుల్ పద్ధతిలో చేసి చూపించాను గుడ్లు పులుసు. కొద్దిగా కొత్తిమీర చల్లుకుందామండి. చూడండి, అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుందండి. రోజు తినే అన్నం కంటే ఈరోజు ఎక్కువ తినేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్.